అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ పటమట్లంకండి బెంజ్ సర్కిల్కి 500 మీటర్ డిస్టెన్స్లో మోస్ట్ లగ్జరియస్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పటమట్లంకండి. టోటల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,60,00,000 చెప్తున్నారు. 2 కార్ పార్కింగ్లు ఉంటాయండి. అన్డివైడెడ్ షేర్ మనకి 81 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గజం వచ్చేసి 80 to 1 lakh వరకు అయితే ఉందండి. బెంజ్ సర్కిల్కి 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రాపర్టీ చూసే ముందు మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా 4 బ్లాక్లు ఉంటాయండి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, అలాగే డి బ్లాక్ ఉంటాయి. 4 బ్లాక్లు ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తుంది డి బ్లాక్ అనమాట. ఫ్లోర్కి ఒకటే ఇండిపెండెంట్ ఫ్లాట్ ఉంటుంది. ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అనమాట. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ గ్రిల్ పెట్టారండి లిఫ్ట్ పక్కనే. మనం ప్రజెంట్ చూస్తున్న ఫ్లాట్ 3rd ఫ్లోర్ అండి. అన్ని ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్సే. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది. బెంజ్ సర్కిల్కి 500 మీటర్స్ డిస్టెన్స్ అండి, అతి దగ్గరలో. స్టార్టింగ్ ఇదంతా మనకి ఫ్రంట్ కారిడార్ అనమాట. సింహద్వారం ఈస్ట్ ఫేజింగ్ ఇచ్చారు, చూడొచ్చు. మెయిన్ డోర్ అండి. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, అలాగే సీసీ కెమెరా ఫెసిలిటీ, 24/7 మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అలాగే కార్ పార్కింగ్ మనకి 2 కార్ పార్కింగ్లు అయితే ఇస్తారు. ఇది కంప్లీట్గా హాల్ కమ్ లివింగ్ ప్లేస్ అండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అంతా టీవీ యూనిట్ ఏరియా అండి. మనకి విండోస్ అన్నీ కూడా గ్రానైట్స్తో అయితే కవర్ చేయడం జరిగింది. చూడొచ్చు, ప్రతి విండోకి మనకి గ్రానైట్ స్టోన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. హాల్లో మనకి మొత్తం 3 విండోస్ అయితే ఇచ్చారు. మనకి కంప్లీట్గా విత్ వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్కి. సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా వుడ్ వర్క్తో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చారండి. డ్రెస్సింగ్ రూము చూడొచ్చు, గ్రానైట్ స్టోన్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా లగ్జరియస్ టాయిలెట్ అని చెప్పుకోవచ్చండి. డ్రై ఏరియా, వెట్ ఏరియా డివైడ్ చేశారు. ప్రతి టాయిలెట్ కూడా డ్రై ఏరియా, వెట్ ఏరియా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను దీని కొలతలు అయితే చెప్తాను, ఒకసారి వినండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 2,200 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా వచ్చేసరికి మనకి 1,800 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 81 స్క్వేర్ యార్డ్స్ అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది, 81 గజాలు. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు. టాయిలెట్ కూడా ఇచ్చారు. మనకి డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇవ్వలేదు, సపరేట్గా ఒక మిర్రర్ అయితే పెట్టారండి. చూడొచ్చు, కబోర్డ్ వర్క్ కూడా చాలా లగ్జరియస్గా స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చేసి లగ్జరియస్ టాయిలెట్ అండి. డ్రై ఏరియా, వెట్ ఏరియా డివైడ్ చేశారు. చుట్టూ మనకి టైల్ ఫినిషింగ్ ఇచ్చారు. ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అయితే వాడటం జరిగిందండి. సింక్స్ కానీ, ట్యాప్స్ కానీ ప్రతిదీ కూడా బ్రాండెడ్ వాడటం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ డైనింగ్ అండి.
సో డైనింగ్కి సంబంధించిన క్రాకరీస్ ఇక్కడ పెట్టుకోవడానికి సపరేట్గా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు. సో పక్కనే మనకి పూజ గది అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎంట్రన్స్లోనే మనకి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ స్టోన్ అయితే ఇచ్చారు గుమ్మానికి. పూజ గది కూడా చాలా ప్లెజెంట్గా అయితే ఉందండి, చూడొచ్చు. కబోర్డ్ వర్క్ చేసి ఉంచారు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్, అలాగే వాష్ ఏరియా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి ఎల్ షేప్లో అయితే ఇవ్వడం జరిగిందండి, చూడొచ్చు. చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి మాస్టర్ బెడ్రూము. వుడ్ వర్క్ కూడా చాలా లగ్జరియస్గా అయితే ఉంది. సో మనకి బెంజ్ సర్కిల్కి నియర్లీ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే మనకి ట్రెండ్సెట్ మాల్కి కానీ పీవీపీకి అన్ని విధాల స్కూల్స్కి కాలేజ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి, పక్కనే మనకి టాయిలెట్ కూడా ఇచ్చారు. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశారండి. డ్రై ఏరియా వెట్ ఏరియా డివైడ్ చేశారు. చుట్టూ టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వాల్కి. చాలా లగ్జరియస్ టాయిలెట్స్ అయితే డిజైన్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఓపెన్ డైనింగ్ అలాగే ఓపెన్ కిచెన్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. సో కంప్లీట్గా లగ్జరియస్ మోడర్న్ కిచెన్ అండి. సో ఒక చిమ్నీ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా వుడ్ వర్క్తో అయితే నింపేశారండి. మనకి చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఫ్రిజ్ పాయింట్ అయితే సపరేట్గా అయితే ఇచ్చారండి. మనకి పక్కనే వాష్ ఏరియా అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వారిలో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన వీడియో అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇది మొత్తం మనకి ఓపెన్ డైనింగ్ అండి. కిచెన్ మొత్తం కూడా మనకి టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.